విద్య వ్యాపారం అయిందని చాలామంది అంటున్నారు. నా దగ్గర విద్య వ్యాపారం కాదు. ఆయన సాక్షిగా చెప్తున్నాను, నా దగ్గర విద్య వ్యాపారం కానే కాదు, అసలు కాదు. 100% చెప్పగలను. నేను ఒక దొంగ, ఒక నమ్మక ద్రోహిని నమ్మినప్పుడు కూడా వ్యాపారంగా చేయనివ్వడం లేదు. ఒక ఆశయంగా పెట్టమని చెప్పాను, ఆశయంతో ముందుకు వెళదామని చెప్పాను. కాకపోతే ఆ దొంగ నన్ను నమ్మించి, నన్ను ముంచి నాశనం చేసింది. ఆ దొంగ వల్ల ఇప్పుడు నేను 11 కోట్ల పైన అప్పుల్లో ఉన్నాను. నా 11 కోట్ల అప్పులు కూడా ఈ విద్యా సంస్థ మీద సంపాదించి అప్పులు తీర్చాలని ఏ క్షణాన అనుకోలేదు, అనుకోను కూడా. నాకున్న కొద్దో గొప్ప ఆస్తులు అమ్మేసి నా అప్పులు తెచ్చుకుంటాను. అంతేగాని ఈ విద్యా సంస్థ మీద పిల్లల దగ్గర, తల్లిదండ్రుల దగ్గర వాళ్ళ రక్తమాంసాలు పీల్చి డబ్బులు వసూలు చేసి నా అప్పులు తీర్చుకోను. నా వరకు నాకేంటంటే ఖర్చులకు వస్తే చాలు. ఈ విద్యా సంస్థ నిర్వహించడానికి విత్ హై క్వాలిటీగా ఖర్చులకు డబ్బులు కావాలి. గత సంవత్సరం నాకు సుమారుగా 75 నుంచి 85 లక్షల దాకా లాస్ వచ్చింది. నేను భరించగలను, కానీ ప్రతి సంవత్సరం అంత లాస్ భరించలేను. ఉన్న ఫీజులు తగ్గించడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను. కాకపోతే నాకు ఖర్చులకు కావాలి, అదొక్కటే నా కోరిక. ఈ సంస్థ మీద వచ్చిన లాభాలతో నేను బాగా బతకాలి, నా పిల్లలు బాగా బ్రతకాలి, లేదంటే నా పిల్లలకి అది కొనాలి, ఇది కొనాలని ఆశ ఎప్పుడూ లేదు, రాదు కూడా. కేఆర్ఆర్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్లో విద్య అనేది వ్యాపారం కాదు, అసలు కానే కాదు. ఒక ఆశయంతో నడిపిస్తున్నాము. ఆ ఆశయం కోసమే మేము బతుకుతాము, అంతే తప్ప రక్తమాంసాలు పీల్చి ఫాల్స్ ప్రామిసులు చేయలేనివి చేస్తాము అని చెప్పి మేము డబ్బులు తీసుకోము. ఉన్నదే చెప్తాము, చేసేదే చెప్తాము. సో కేఆర్ఆర్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్లో విద్య వ్యాపారం కానే కాదు, ఒక ఆశయం. మా ఆశయం ఏంటంటే అంటే గ్రామీణ వాతావరణంలో ఉన్న పిల్లలకి వరల్డ్ క్లాస్, హై క్లాస్ ఎడ్యుకేషన్ అందించడమే. అందుకోసమే ఈ సంవత్సరం కొత్తగా డిజిటల్ స్క్రీన్స్ స్టార్ట్ చేస్తున్నాము. సో ఇన్ని కొత్తవి పెడుతున్నప్పుడు ఖర్చులు బాగా ఉంటాయి. ఆ ఖర్చులకు వస్తే చాలు నాకు డబ్బులు, లాభాల కోసం కాదు. మా పిల్లలు అమెరికాలోనే ఉంటారు, అమెరికాలోనే సెటిల్ అయిపోతారు, వాళ్ళు ఇక్కడికి రారు. సో వాళ్ళు చదువుకుంటున్నారు, వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళు చేసుకుంటారు, వాళ్ళు బ్రతుకుతారు. ఇక్కడ నేను సంపాదించి దాచిపెట్టి వాళ్ళకి ఇవ్వాల్సిన పని అసలే లేదు. ఇక్కడ సంపాదించే రూపాయి ఇక్కడే ఖర్చు పెడతాను. జీతాల కోసం కానీ, ఈ బిల్డింగ్లు నిర్వహించడానికి అయ్యే నిర్వహణ ఖర్చుల కోసం కానీ, ఏదైనా సరే ఇక్కడికి వచ్చిన రూపాయి ఇక్కడే ఖర్చు పెడతాను, దాచిపెట్టుకోను, వెనకేసుకోను. సాక్షి ఆయనే. నిఖార్సుగా, నిజాయితీగా చెప్తున్నాను, విద్య వ్యాపారం కాదు. మన కేఆర్ఆర్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్లో మంచి విద్యను అందించడమే మా ధ్యేయం, అదే నా ఆశయం.